ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారా ఈ వీడియో ఛానల్కి మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ పంపించినారు. ఇంక మామ మూవీ అంటే సాంగ్ మీ ఫొటోస్ పెట్టి కానీ వీడియో ఎడిటింగ్ చేసుకునొచ్చు. మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్స్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి. నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్రాజెంట్లోకి వచ్చి బీక్ మోడ్ బయట ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ బీక్ మోడ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక ఇమేజ్ లింక్ ఇచ్చింటాను, డౌన్లోడ్ చేసుకునండి. ఇలా ఇమేజ్ యాడ్ చేసుకొని ఇమేజ్ అనేది లాస్ట్ బీక్ మోడ్ దగ్గర యాడ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకోండి. టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకుని ఈ ఇమేజ్ అనేది కొంచెం ఇలా కిందకి పెట్టేసుకునండి. పర్ఫెక్ట్. ఇలా పెట్టేసుకున్నాక మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఎక్స్ప్రైట్ ఓపెన్ చేసుకునండి. టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుంది, ఇమేజ్ క్లిక్ చేసి ఫిట్లోకి వెళ్ళి థ్రాడ్స్ని కాపీ చేసుకునండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీక్ మార్క్ పైట ఓపెన్ చేసుకుని ఇలా పైకి స్క్వేర్ పేసి ఇమేజ్ క్లిక్ చేసి ఈ ఫిట్లోకి వెళ్ళి థ్రాడ్స్ మీద పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా యాడ్ చేసేసుకొని ఎడిట్ షేప్ కనపడుతుంది వై అనేది ఇలా తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్. ఇలా తగ్గించుకున్నాక ఇక్కడ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చిండ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి స్టార్టింగ్లో అనేది ఇలా ఇలా స్టార్టింగ్లో ఉంది కదా, స్టార్టింగ్లో ఇక్కడ కొంచెం 0 to ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసేసుకొని ఇలా ట్రిమ్ చేసుకొని ఈ వీడియో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకుని లాస్ట్ బీక్ మన దగ్గరకు వచ్చేసి ఈ వీడియో అనేది ఇక్కడ లాస్ట్ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఈ ఇమేజ్ కింద పెట్టేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ ఇమేజ్ కిందకి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేసేసుకునండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 4.08 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. బీక్ మార్క్ ఇచ్చింటాను, అక్కడి బీక్ మార్క్ ఎక్కడ ఇచ్చింటానో అక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇష్టం పాయింట్ని ట్రిమ్ చేసేసుకోండి. ఈ వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫోటో అనేది కనపడుతుంది. ఇలా ఫోటో కనపడినాక ఇలా కొంచెం జూమ్ చేసేసుకోండి. ఫింగర్స్తో కానీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కానీ ఇలా జూమ్ చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ దగ్గర 6.21 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ వీడియో కిందకి ఇలా పెట్టేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్. ఈ వీడియో కిందకి ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 6.21 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఈ వీడియో కిందకి ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ వీడియో అనేది కొంచెం జూమ్ చేసేసుకోండి ఫింగర్స్తో కానీ, లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా కొంచెం జూమ్ తగ్గించుకోండి. పర్ఫెక్ట్. ఇలా పెట్టేసుకున్నాక మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 10.7 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్. ఇలా ఇమేజ్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ లాస్ట్ బీక్ మన దగ్గర యాడ్ చేసుకుని అప్పుడే ఇమేజ్ యాడ్ చేసిన ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసేయండి. మళ్ళీ ఇమేజ్ అనేది లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ వీడియో కింద పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వీడియో కిందకి ఇలా పెట్టేసుకున్నారు కదా, కొంచెం జూమ్ పెంచుకొని ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్. ఇలా పెట్టేసుకున్నారు కదా, మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఎక్స్ప్రైట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ కనపడుతుంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే కాపీలో ఎత్తేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీక్ మార్క్ పైట ఓపెన్ చేసుకునండి. ఇలా పైకి స్కోర్ పేసి టెస్ట్ కనపడుతుంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ ఎత్తేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ టెస్ట్కి. ఇలా అన్ని టెస్ట్కి ఇలా పేస్ట్ టైల్స్ ఎత్తేసేయండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ ఎత్తేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ ఎత్తేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ ఎత్తేసేయండి. ఎన్ని టెస్ట్ ఉంటే అన్ని టెస్ట్కి పేస్ట్ టైల్స్ అనేది 1 by 1 పే చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది.
స్కిప్ చేశారంటే టెస్ట్కి యానిమేషన్ ఎలా ఇవ్వాలో మీకు అర్థం కాదు. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా 1 by 1 ఇవ్వండి. ఇలా లాస్ట్ పీక్ మరి దగ్గరికి ఇలా ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా టెస్ట్ మీకు ఇచ్చే ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ అయితే వచ్చేసేయండి. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా పేస్ట్ చేసేసినాక సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.